నమస్తే. ఇప్పుడు తెలుసుకోబోయే 14వ శక్తిపీఠం ప్రయాగే మాధవేశ్వరి. దేవదానవులు కలిసి సముద్రమదనం చేశారు. ఫలితం అమృత భాండం బయటికి వచ్చింది. విష్ణువు మోహినీ రూపంలో వచ్చి దేవతలకు అమృతం పోశాడు. అడ్డుపడిన రాక్షసులు రాహువును ఖండించారు. గందరగోళం మొదలయింది. దాదాపుగా ఖాళీ అయిపోయిన అమృత భాండాన్ని అక్కడే వదిలేసి మోహినీదేవి మాయమైపోయింది. బుద్ధికి బృహస్పతిని చెప్పుకోవడం ఆనవాయితీ. కారణం ఈ దేవగురువు తెలివైన మహానుభావుడు మాత్రమే కాక పరుగులోనూ సాటిలేనివాడు. అటువంటి బృహస్పతి ఎంతో ముందు చూపుతో చటుక్కున ఆ అమృత భాండాన్ని పుచ్చుకొని పరుగులంఘించుకున్నాడు. అసురులు వెంబడించారు. బృహస్పతి పరుగు వేగాన్ని పెంచడంతో అమృత భాండంలో ఉన్న 4 చుక్కలు క్రిందకి రాలాయి. అవి సరిగ్గా ఈ ప్రయాగ సంగమ క్షేత్రంలో పడ్డాయి. ఆనాటి నుంచి ఈ క్షేత్రానికి అమృత తీర్థం అని పేరు వచ్చింది. క్రమంగా ప్రయాగ విశిష్ట మరింతగా పెంచేలా సూర్య భగవానుడు ఈ క్షేత్రాన్ని అధికంగా సేవించాడు. అందువల్ల ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు కూడా సార్థకమయ్యింది. ఈ క్షేత్రంలో సతీదేవి చేయి వ్రేలు పడటం వల్ల వెలసిన శక్తిపీఠం ఈ క్షేత్రాన్ని మాధవేశ్వరీ దేవి అని ఋషులు దేవతలు గుర్తించి కీర్తించసాగారు.